హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హనుమంతుడి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, హనుమంతుడు చిరంజీవి. అవును, మీరు విన్నది నిజమే. హనుమంతుడు ఇప్పటికీ భూమి మీదే ఉన్నాడు అని నమ్మకం. అతను చిరంజీవుల్లో ఒకడు, అంటే మరణం లేనివాడు. రాముని నామస్మరణ జరుగుతున్న చోట హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఉంటాడని పురాణాలు చెబుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, హనుమంతుడికి వివాహం జరిగిందా? అవును, జరిగింది. చాలామందికి తెలియని నిజం, హనుమంతుడికి సువర్ణమచ్చ అనే రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. ఇది శ్రీలంక సముద్రం ప్రాంతానికి చెందిన కథగా చెప్పబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, హనుమంతుడు శివ అవతారం. అవును, హనుమంతుడు కేవలం వాయుపుత్రుడు మాత్రమే కాదు, అతను శివుడి అంశ అవతారం అని అనేక పురాణాలు చెబుతాయి. అందుకే ఆయనకు అంతటి బలం, తపస్సు, శక్తి. ఫ్యాక్ట్ నెంబర్ 4, హనుమంతుడికి మొదట తన శక్తి తెలియదు. అవును, బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని తినడానికి ఎగిరాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టినప్పుడు దేవతలు అతని శక్తిని తానే తెలుసుకోకుండా ఉండేలా శాపం ఇచ్చారు. జాంబవంతుడు గుర్తు చేసిన తరువాతే అతనికి తన శక్తి గుర్తు వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, హనుమంతుడు గొప్ప విద్యావంతుడు. అవును, హనుమంతుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు, అతను వేదాలు, వ్యాకరణం, నీతి శాస్త్రం, సంగీతం అన్నీ తెలిసిన మహాపండితుడు. ఫ్యాక్ట్ నెంబర్ 6, రాముని కంటే ముందే సీతమ్మను కలిశాడు హనుమంతుడు. అశోకవనంలో సీతమ్మను మొదట చూసింది హనుమంతుడే. ఆ సమయంలో అతని వినయం, మాటల మాధుర్యం చూసి సీతామాత కూడా ఆశ్చర్యపోయింది. ఇది వాల్మీకి రామాయణంలో చాలా అద్భుతంగా చెప్పబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 7, హనుమంతుడికి కోపం వచ్చినప్పుడు దేవతలే భయపడేవారు. లంకా దహన సమయంలో హనుమంతుడు చేసిన విధ్వంసాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ కోపం ఉన్న ఆయనలో ధర్మం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, హనుమంతుడు తన పేరు ఎప్పుడూ చెప్పుకోడు. హనుమంతుడు తనను తాను రామదాసు అని మాత్రమే పరిచయం చేసుకుంటాడు. అతనికి అహంకారం శూన్యం. ఫ్యాక్ట్ నెంబర్ 9, కలియుగంలో హనుమంతుడి శక్తి ఎక్కువ. పురాణాల ప్రకారం కలియుగంలో హనుమంతుడు పూజిస్తే. ఫ్యాక్ట్ నెంబర్ 9, కలియుగంలో హనుమంతుడి శక్తి ఎక్కువ. పురాణాల ప్రకారం కలియుగంలో హనుమంతుడిని పూజిస్తే భయం, రోగాలు, శత్రుబాధలు తగ్గుతాయి. అందుకే శని ప్రభావం ఉన్నవారు హనుమాన్ చాలీసా చదువుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, హనుమంతుడి కథ ఇంకా ముగియలేదు. అవును, రామావతారం ముగిసిన హనుమంతుడి సేవ ముగియలేదు. కలియుగంలో కూడా ధర్మాన్ని కాపాడడానికి హనుమంతుడు ఉన్నాడని విశ్వాసం. ఫ్యాక్ట్ నెంబర్ 11, హనుమంతుడు వాయుపుత్రుడు. హనుమంతుడు వాయుదేవుని అనుగ్రహంతో జన్మించాడు. అందుకే అతన్ని వాయుపుత్రుడు అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, హనుమంతుడి తల్లి అంజనాదేవి. హనుమంతుడి తల్లి పేరు అంజనా దేవి, తండ్రి కేసరి అనే వానరవీరుడు. మీకు హనుమంతుడిపై నమ్మకం ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.